అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగు తన కొడుకు చింటూని చాలా ప్రేమగా చూసుకునేది. మన చిన్న క్యూట్ ఏనుగు చింటూకి నలుగురు స్నేహితులు ఉన్నారు. ప్రతిరోజు ఆ నలుగురు స్నేహితులతో ఆడుతూ, పాడుతూ సంతోషంగా ఉండేవాడు. సాయంత్రం కాగానే తన తండ్రి ఒడిలో నిద్రపోయేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. మన చిన్ని ఏనుగు చింటూ తన తండ్రి దగ్గర అన్ని విద్యలు నేర్చుకొని పెద్దవాడు అయిపోయాడు. ఇప్పుడు ఆ అడవిలో అందరూ చింటూ మాటే వింటారు. ఒకసారి వేసవికాలం రాగానే చెరువులన్నీ ఎండిపోయాయి. ఎక్కడా నీరు దొరకలేదు. అన్ని జంతువులు చింటూ దగ్గరికి వచ్చి తమ సమస్యని చెప్పుకున్నాయి. అప్పుడు చింటూ, ఇక్కడ నీరు దొరకడం లేదు కదా. మనం అందరం కలిసి వేరే కొత్త చోటికి వెళ్దాం. అప్పుడు తండ్రి ఏనుగు, ఇక్కడ దగ్గరలో మర్రి చెట్టు దగ్గర ఒక పాత బావి ఉంటుంది. అక్కడ నీరు దొరుకుతుందని మా నాన్నగారు చెప్పేవారు. అక్కడికి వెళ్ళి చూద్దాం తింటూ. అది ఎప్పుడూ ఎండిపోయి ఉంటుంది నాన్న. అని తన తండ్రి చెప్పిన మాటలు పట్టించుకోకుండా తన స్నేహితులతో కలిసి వేరే చోటికి నీటిని వెతకడానికి బయలుదేరుతాడు. అలా చాలా దూరం నీటి కోసం వెతుకుతూ వెతుకుతూ అలసిపోతారు. ఎక్కడా చిన్న నీటి చుక్క కూడా దొరకదు. నాన్న చెప్పిన మాట వింటే బాగుండేది. చింటూ, నేను ఇంకా నడవలేను. మీ నాన్నగారు చెప్పిన మాట విని అక్కడే వెతికితే బాగుండేది. అవును చింటూ, నేను కూడా అలసిపోయాను. మనం తిరిగి వెనక్కి వెళ్దాం. అని ఆ జంతువులన్నీ కలిసి బయలుదేరాయి. తన తండ్రి చెప్పిన మర్రి చెట్టు దగ్గరికి వెళ్తాయి. అక్కడ ఆ తండ్రి ఏనుగు పాత బావిలో నుండి నీటిని తీస్తూ ఉంటాడు. తన కొడుకు చింటూ తప్పకుండా తిరిగి వస్తాడు అని చింటూ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నన్ను క్షమించండి నాన్న. మీ మాట వినకుండా వెళ్ళి నేను తప్పు చేశాను. నాతో పాటు నా మిత్రులని కూడా ఇబ్బంది పెట్టాను. ఇక మీదట ఎప్పుడూ మీ మాటే వింటాను.